డ్రైవర్ తొందరగా పోనివ్వు. పిఠాపురం మంగమ్మ గారు మనవణ్ణి ఇలా చూడాల్సి రావడం నా దురదృష్టం. మా గ్రాని మీకు తెలుసా? తెలిసేంటయ్యా, ఆవిడ దయ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నిన్ను తీర్చిదిద్దింది ఆవిడే అని నాకు తెలుసు. అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారట. అంతా నా మూలంగానే. నువ్వు వెళ్ళి చూసొచ్చావా? ఆ అవకాశం ఎక్కడుంది? నువ్వంటే ప్రాణం కదా. అవును, కానీ ఏం చేయను, నాకు ఆ అదృష్టం లేదు. నీకు నిజంగా చూడాలనుందా? ఉంది, కానీ ఏం ప్రయోజనం? వెళ్ళటం కుదరదు కదా. నీ పరిస్థితి చూస్తే జాలేస్తుందయ్యా. నిన్నొకసారి చూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది, నీకు తృప్తిగా ఉంటుంది అని అనిపిస్తుంది. నిజమే, కానీ అది సాధ్యం కాని విషయం. ఆ అమ్మగారి మీద ఉన్న అభిమానంతో గౌరవంతో నీకు అవకాశం కల్పిస్తాను. అలా వెళ్ళి ఇలా చూసొస్తావా? నిజంగానా? వస్తావా అలాగని నా ఉద్యోగం ఊడేలా చేస్తావా? నేను మంగమ్మ గారి మనవణ్ణి, మోసం చేయడం రాదు. ప్రామిస్గా వస్తావా? ప్రామిస్గా వస్తాను. కానిస్టేబుల్ సార్. జీప్ అబ్బాయా. డ్రైవర్ ఆ లెఫ్ట్ లో కార్ సైడ్ కాపు. దిగు సాకేత్. సార్, నిజంగా వెళ్ళి మా గ్రానీని చూసి రావచ్చా? పర్మిషన్ ఇచ్చేది నేను. ఇక నీకెందుకు డౌట్? ఇలాంటివన్నీ మాకు మామూలే. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వెళ్ళిరా, ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తుంటాం. అలాగే సార్. సార్, ఏంటి సార్ ఇది? అతను ఎందుకు గాయపరిచారు? రాస్కల్, మా కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపోవాలని చూస్తావా? నీ అంతు తేలుస్తా. ఎక్కడా చెప్పు. సార్, ఇది చాలా అన్యాయం సార్. నేను పారిపోవటం ఏంటి సార్? మీరే కదా వెళ్ళి మా గ్రానీని చూసిరమ్మని చెప్పారు. ఏంట్రా హరికథలు చెప్తున్నావా? ఇది మోసం సార్. అన్ని విధాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇక ఏ ప్రాబ్లం రాదు. విన్నావుగా మంగ, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలట. నా ప్రాణం మీద నాకు తీపుండదా ఉంటే ఎందుకు వాడినాం? ఏదో ఒకటి ఆలోచిస్తూ అశ్రద్ధ చేస్తావేమోనని తాతయ్య భయం. నాకు వేరే ఆలోచనలే ఉన్నాయిరా, ఒక్క సాకేత్ విషయం తప్ప. మీరు ఆ విషయం మర్చిపోండి అమ్మమ్మగారు. అవునమ్మగారు. అవును, ఎలా అయినా విడుదల చేయించి తీసుకొస్తామని మీకు హామీ ఇచ్చాం కదా. డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇప్పుడంటే ఇప్పుడు తీసుకెళ్ళొచ్చండి. అయితే త్వరగా వెళదాం పదండి. అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఇంకా ఈ హాస్పిటల్ ఎందుకు? ఎవరన్నా నాతో రండి, డిశ్చార్జ్ ఫామ్ రాసిస్తాను. ఒరేయ్,
నేను మందులు తీసుకొస్తాను, నువ్వు ఈ లోపు డిశ్చార్జ్ ఫామ్ తీసుకురా. అలాగే తాతయ్య. అమ్మమ్మ గారు, మీరు డిశ్చార్జ్ అయ్యాక ఇట్నుంచిటే గుడికి వెళ్దాం. అలాగే సీత. అమ్మమ్మ గారు, మనం డిశ్చార్జ్ అయిన వెంటనే ముందు గుడికి వెళ్ళాలి. అలాగే సీత. అమ్మా సీత, నువ్వు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. సరే పంతులు గారు. ఏమిటి సీత, ఏమిటా ఏర్పాట్లు? మీ ఆరోగ్యం గురించి మేమంతా హాస్పిటల్లో మీ కంగారులో ఉండగా మీరు క్షేమంగా తిరిగి కోటికి రావాలని ఇదిగో ఈ ఊర్మిళే ఆ దేవుడికి 108 కొబ్బరికాయలు 1008 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందమ్మమ్మ గారు. అందుకే తన కోరిక ఆ దేవుడి ముందు మీ కళ్ళ ముందే తీర్చాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. ఊర్మిళ, వెళ్ళు, మీ పెద్దమ్మ గారి ఆశీర్వాదం తీసుకో. నేనంటే ఎంత ప్రేమ నీకు. నువ్వంటే నాకు ప్రేమేంటే? గతి లేక నీ కాళ్ళు పట్టుకున్నా. లే, జాగ్రత్తగా నీ మొక్కు చెల్లించమ్మా. అలాగే అమ్మగారు. అమ్మా సీత, ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. అలాగే పంతులు గారు. ఊర్మిళ, రా, మనం వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొద్దాం. రా, పద. ఏంటే అలా చూస్తున్నావు? తప్పు చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పులకి కనీసం ప్రాయశ్చిత్తంగా అయినా ఉంటుందని ఈ ఏర్పాట్లు చేశాను. వదల్నా, మిమ్మల్ని వదల్నా. ఇలాంటి మాటలు మాట్లాడే మీ అక్క ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఈ దేవుడి సమక్షంలో ఉండి అవే మాట్లాడుతున్నావు. నువ్వెక్కడికి వెళతావో చూసుకో. అన్యాయంగా నా అక్కని చంపిన సాకేత్ను ఆపవే. అదే నిజమైతే నేను, నువ్వే కాదు, ఆ దేవుడు కూడా ఊరుకోడు.